ధర్మారెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్తున్న ప్రజలు. భూదాన్ పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులు కాసుల సత్యయ్య శ్రీనివాసు ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసింది, తదుపరి కాలంలో వచ్చిన కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ప్రజలు 40 రోజుల కాలంలో ఎలా పాలన చేశారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సత్యయ్య ప్రసంగిస్తూ రైతు బంధు ఇంతవరకు ఎవరికి రాలేదు, కానీ కేసీఆర్ పాలనలో ఎమ్మటే రైతులకు అందేది అన్నారు. ఇంతవరకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారని సత్యయ్య మీడియాకు వివరించారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా మాకు నాటు వేసే వరకు ధన్వన్ అందేది. ఇప్పటి వరకు ఏం పర్లేదు. మా కష్టకాలం ఉంది. ఇప్పుడు మేము బతికేది. ఇప్పుడు అప్పులు అవుతున్నాయి. ఏది మళ్ళీ కరెంట్ కూడా చక్కగా ఇస్తలేడు. ఏమైనా ఎండ కడుతుండే మొత్తం అంతే. రైతు బంధం ఇంతవరకు రాలేదా? పడతలేదు, మొత్తం పడతలేదు. నీకు తెలిసి ఎందుకు రాలేదట? నాకు 7 ఎకరాలు ఉంది. పడతలేవు. ఎంతమందికి రాలే? ఇక్కడ చాలా మందికి రాలేదు. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. మిగతా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకు ఆపేశారు. మీరు ఏం ప్రయత్నం చేస్తారు? మరి ఏం ప్రయత్నం చేసినా ఇక ఎట్ట చేయాలి. ధర్మారెడ్డిపల్లి గ్రామంలో ఈ మన నల్గొండ మీటింగ్ సందర్భంగా రైతులందరూ వచ్చారు. వారి సందేశం, మా యొక్క సందేశం ఏంటంటే రైతు బంధు రైతులకు ఎలాంటి రైతు బంధు ఇంతవరకు రాలే. ప్రభుత్వం వచ్చి 70 రోజులైంది. అలాగే మళ్ళీ పోతే ఇంకోటి పింఛన్ 4000 అన్నాడు, 2000 ఇస్తుండు. అది కూడా టైంకి ఇస్తలేడు. జనవరి ఇది 1 నెల తెచ్చి మళ్ళీ 2 నెలలకు ఒకసారి ఇస్తుండు. అది 1 నెల గ్యాప్ అయినట్టే. ఇంకా పోతే కరెంటు కూడా ఇప్పటికే 2 గంటలు కట్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జలదోపిడీ ఇది మన నాగార్జున సాగర్ గురించి మనం మాట్లాడేది ఏంటంటే, నాగార్జున సాగర్ మన ఆంధ్రాకు దోసుకపోతున్నారు అనే దాని మీద మన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాలోకి తొత్తులు వాళ్ళకి మనకు వచ్చే నీళ్ళని వాళ్ళకి ఇచ్చి ఆ కేంద్రానికి ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు మనకి ఇలా ఆ మీటింగ్ సందర్భంగానే ఇలా మాట్లాడవలసిన అవసరం ఉంది. రైతులకు ఎలాంటి మనకు మేలు చేయటువంటి ప్రభుత్వం కాదు ఇది. వచ్చింది కానీ సంక్షేమ పథకాలు అంటుంది, రైతు బంధు అన్నది ఏది లేదు. ఇంకోటి ఏంటంటే రుణమాఫీ కూడా ఉన్నది 2 లక్షలు. ఆ రుణమాఫీ కూడా బంద్ అయింది, ఇప్పటి వరకు లేదు. ఎక్కినాక ఇస్తున్నటువంటి 2 లక్షల వచ్చిన గృహలక్ష్మి కూడా రద్దు చేశారు. అది ఎప్పుడు వస్తుందో అది తెలియదు. కానీ ఇలా కరెంట్ అన్నారు, ఉచిత కరెంటు 200, అది కూడా వచ్చే ప్రభుత్వం లేదు. కావున ప్రభుత్వాన్ని మనము ఎట్లా వాళ్ళు మళ్ళీ మననే బుకాయించి మాట్లాడేటువంటి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అటువంటి వారిని మనం క్షమించొద్దు. మన రాష్ట్రం, మన హక్కు, మన నీళ్ళని, మన నిధులని మనం మలుపుకోవడానికి ఈ యొక్క సభ మీటింగ్, కేసీఆర్ మీటింగ్ జరుగుతుంది. ఎంతమంది పోతారు? ఇక్కడ నుంచి మేము 50 మంది పోతున్నాము. 50-60 మంది మేము వెళ్తున్నాము. ఈ సభ విజయవంతం చేసి ఆంధ్రోళనకు మళ్ళీ మన కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కరికి మా రుచి చూపించాలని మా కేసీఆర్ నాయకత్వాన్ని మరొకసారి నిరూపిస్తేందుకు ఫస్ట్ ఈ నల్గొండ నుంచే మేము ప్రారంభించడం, మళ్ళీ నల్గొండ నుంచే శంకరారం ఊదించాలని మేము చాలా పకడ్బందీగా వెళ్తున్నాము. సభ సక్సెస్ చేసుకొని వస్తాము. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఆటలు కట్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.